ఏమిటన్నా నువ్వు మాట్లాడేది? అవునరా, అమ్మాయి కాలేజీలో కళ్ళు తిరిగి పడిపోయిందిట, హాస్పిటల్లో చేర్చారట. డాక్టర్ గారు పరీక్ష చేసి 3వ నెల అని చెప్పారట. డాక్టర్, నా కడుపులో బిడ్డ పెరగటానికి వీల్లేదు. తీసేయండి డాక్టర్, ప్లీజ్ నాకొద్దు. డాక్టర్, ఏంటమ్మని పట్టుదల? కట్టుకున్నోడు మీద కసితో కడుపులో పెరుగుతున్న పేగులు చంపమంటావా తల్లి? పట్టుదల కాదక్క, ఆవేశం అంతకంటే కాదు. నాకు తల్లినయ్యే అదృష్టం వద్దు. తీసేయండి డాక్టర్, తీసేయండి డాక్టర్, ప్లీజ్. నాకు ఈ బిడ్డ వద్దు, నాకు అబార్షన్ చేయండి డాక్టర్. నువ్వు అబార్షన్ చేయించుకోవడం వీల్లేదు. 3 ఏళ్లు కాపురం చేసిన ఆడదాని మీద లేని ప్రేమ, ఆప్యాయత 3 నెలలు పెరిగిన రక్త ముద్దపై కలిగినందుకు చాలా సంతోషంగా ఉందండి. అవును, ఇంతకీ ఇక్కడికి మీరు భర్తగా వచ్చారా, తండ్రిగా వచ్చారా? భర్తగా వచ్చాను, తండ్రిగా మాట్లాడుతున్నాను. అంటే మీ పిరికితనానికి గుర్తుగా నన్ను మరోసారి చంపి మీ మగతనానికి గుర్తుగా ఈ బిడ్డను బ్రతికించుకోవడానికి వచ్చారు కదూ? ఝాన్సీ, ఏమిటి నువ్వు మాట్లాడేది? ఇన్నాళ్లుగా దూరమైన నన్ను పలకరించడానికి ఒక్కసారి కూడా రాలేదు. జరిగిన అవమానానికి చచ్చిందా బ్రతికిందా అని కనీసం విచారించడం లేదు. అలాంటి మీరు ఈ రోజు నా కడుపులోని బిడ్డకు తండ్రినంటూ వచ్చారు. ఏనాడైతే నడి బజార్లో మీ కళ్ళ ముందే నా బట్టలు తీసి పారేశారో ఆనాడే నేను ఆడదానిగా చచ్చిపోయాను. అలాంటి నాకు తల్లినయ్యే అర్హత ఎక్కడుంది? ఆ అర్హతను కాపాడే హక్కు మీకెక్కడుంది? ఝాన్సీ, ఆ మూర్ఖత్వమే నేను ఇంతవరకు తీసుకొచ్చింది, సంసారం నాశనం చేసింది. ఇప్పుడు అమూల్యమైన మాతృత్వాన్ని చంపుకోవడానికి సిద్ధమైంది. నిజమేనండి, నాది మూర్ఖత్వమే. కానీ ఆ అమూల్యమైన మాతృత్వాన్ని చంపుకునే స్థితికి ఒక ఆడది వచ్చిందంటే ఆమె నరకం అనుభవించిందో ఆలోచిస్తే మీకే అర్థం అవుతుంది. పోనీ పని చేస్తారా? నన్ను అవమానించిన ఆ కాళీ దగ్గరకు వెళ్ళి నువ్వు చేసింది తప్పు అని ఒక్కసారి ధైర్యంగా చెప్పండి. ఝాన్సీ, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నా తృప్తి కోసం కావాలండి. భార్యకు జరిగిన అవమానాన్ని తనదిగా భావించే భర్తను మీలో చూడాలి. నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని లా పుస్తకాల్లోనే కాకుండా బ్రతుకు పుస్తకాల్లో చూడగలిగిన లాయర్ నా భర్త అని నేను గర్వంగా చెప్పుకోవాలి. ఏమండి, దయచేసి వెళ్ళండి. ఆ కాళీగాడు చేసింది తప్పు తప్పు అని నాకు వినిపించేలా ఒక్కసారి గట్టిగా అరవండి. ఏమండి, పుట్టుపోయే మన బిడ్డ కోసమే నీ ధైర్యం చేయలేరా? చెప్పండి. ఏంటి బాబు ఇంకా ఆలోచిస్తున్నావు? అది నా వల్ల కాదు. అలాంటప్పుడు నాకు బిడ్డ అక్కర్లేదు. ఏ స్త్రీ అయినా భర్త పేదరికాన్ని సహిస్తుంది, రాక్షసత్వాన్ని భరిస్తుంది. కానీ పిరికితనాన్ని మాత్రం సహించలేదండి. తాళి కట్టిన భార్యను నడి రోడ్లో బట్టలు తీస్తుంటే చూసి సహించిన భర్తను మీలో చూశాను. కానీ రేపు కన్న తల్లిని నడి రోడ్డులో మానభంగం చేస్తుంటే చూసి సహించే బిడ్డని మాత్రం నేను చూడదలుచుకోలేదు. వెళ్ళండి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. నాకే బిడ్డ అక్కర్లేదు. అమ్మా, పుట్టబోయే బిడ్డ నీ భర్తలా పిరికివాడవుతాడని ఎందుకు అనుకుంటావమ్మా? గుండె ధైర్యం గల బిడ్డ పుడతాడని ఎందుకు అనుకోవమ్మా? పుట్టబోయే బిడ్డ మీద అనుమానంతో నేను నిర్ణయం తీసుకోలేదక్క. నా ధ్యేయ సాధనలో నేనేమైపోతానో నాకే తెలీదు. అలాంటి అనిశ్చితమైన నా బ్రతుకును నా బిడ్డకు ప్రతిబంధకం చేసి వాడిని బజారు పాలు చేయదలుచుకోలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానక్క. నమస్తే మేడం. ఏం బాబు వచ్చారు? ఇంకా అనవలసినవి ఏమైనా మిగిలాయా, లేక అవమానించవలసింది ఏమైనా ఉందా? ప్లీజ్, అంత మాట అనకండి మేడం. ఇప్పటికే జరిగిన దానికి మేము కుమిలిపోతున్నాం. అవును మేడం, మాకు భయపడే వాళ్ళని మమ్మల్ని ఉపయోగించుకునే వాళ్ళే చూసామే, కానీ మమ్మల్ని అభిమానించి మాకు మంచి మార్గం చూపాలని ఆరాటపడే మీలాంటి వాళ్ళు చూడలేదు. తోటి విద్యార్థులే మమ్మల్ని అసహించుకుంటున్నా రౌడీయిజమే గొప్పతనం అనుకున్నాం. మా కళ్ళు తెరిపించారు మేడం. బాబు, లెక్చరర్ గా కాదు మేడం, ఒక సోదరిగా మమ్మల్ని క్షమించండి ఒక్క మాట చెప్పండి మేడం. మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాం, ఇక నుంచి మీరు చెప్పినట్టే వింటాం. అవును మేడం. మీలో వచ్చిన మార్పుకు చాలా సంతోషం బాబు. ఆ మార్పే చైతన్యానికి నాంది కావాలి, ప్రగతికి బాటలు కావాలి. గియ్యాల మనమందరం ఈడ ఎందుకు కూకున్నాము? తాగడందుకు తినడందుకు కాదు, మరి ఎందుకు? ఎలక్షన్లు వస్తున్నాయన్న ముచ్చట మీ అందరికి ఇరికి. మరి ఈ ఎలక్షన్లా గీ నియోజకవర్గంలో ఎవ్వరు నిలబడాలి? గది తేల్చేటందుకు. హైదరాబాద్కి రైలు గాడిలో పోయేటందుకు టిక్కెట్ కొనేటందుకు పైసలున్న పెతోడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటోడే. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంది వై అని అడిగినవనుకో,
హైదరాబాద్లో ఆడుండే హోటల్ పేరు చెప్తాడు. గిసంటు ధమాక్ లేని వాళ్ళందరూ నాకు టికెట్ కావాలి, నాకు టికెట్ కావాలి అని నన్ను సంకదింతాండ్రు. మరి అప్పుడు నేనేం చేయాలి? గాంతానున్న సత్త చూసి, గాంతానున్న పైసలు చూసి టికెట్ ఇవ్వాలి. ఇదెంతో జమేదారుతో గుండె పని అని మీ అందరికీ చెప్తాండా. చెప్పుండ్రి, సప్పుడు చేయకుండా కూకుంటారేందయ్యా? గౌరవనీయులైన పార్టీ అధ్యక్షులకు, తదితర కార్యవర్గ సభ్యులకు వందనాలు. దేశంలో ఆకలి, అవినీతి, దౌర్జన్యం గురించి చర్చించడానికి ఏనాడు సమావేశం కాని మన పార్టీ ఈనాడు రాబోయే ఎన్నికల్లో అభ్యర్థులను నిర్ణయించడానికి మాత్రమే సమావేశం కావడం నాకు చాలా బాధగా ఉంది. ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది ఒక్కటే, కనీసం ఈ ఎన్నికల్లో అయినా మీరు అభ్యర్థులను నిర్ణయించేటప్పుడు నీతి, నిజాయితీ, నిస్వార్థ త్యాగం వీటిని దృష్టిలో ఉంచుకోమని కోరుతున్నాను. మంచిగుందయ్యా, చాలా మంచిగా చెప్పినావు. నువ్వు చెప్పినట్టు చేద్దాం, ఏమైతుంది? అందుకని గొప్ప ఇజ్జత్ ఉన్నోడు, పెద్ద ప్రజాసేవకుడు అయిన శ్రీ కాళీ గారు ఈ ధర్మవరం నియోజకవర్గంకి వెళ్ళి పోటీ చేస్తాడు. క్షమించాలి, మీ నిర్ణయం నాకు నచ్చలేదు. గాన టికెట్ నీకు ఇయ్యలేదనే కదా నువ్వు నచ్చబెట్టేది. చూడు, నువ్వా ముసలోని అయిపోతివి, లటక్కని వచ్చినవనుకో ఏం చేయాలి? మళ్ళా మధ్యంతర ఎన్నికలు పెట్టాలి. ఎవడ పడతాడయ్యా ఈ పరిసరంతా? పార్టీ టికెట్ ఇవ్వలేదన్న బాధ కానీ, నేను పోటీ చేయాలన్న ఆలోచన కానీ నాకు లేదు. కానీ మీరు కాళీ గారికి ఏ అర్హత చూసి టికెట్ ఇచ్చారన్నదే నా ప్రశ్న. కాళీ చరిత్ర చూసి గస్సంటోడు మన పార్టీకి ఎంతైనా అవసరమని టికెట్ ఇచ్చినాం. అలాంటప్పుడు మన సమావేశం పోలీస్ స్టేషన్ లో జరిగితేనే బాగుండేది. అక్కడ గూండాల లిస్ట్ ఉంటుంది, అందులో ఎవరు పెద్ద గూండాయో సులభంగా తెలుసుకోవచ్చు, వాళ్ళకే టికెట్ ఇవ్వచ్చు. ఏంది గట్లా మాట్లాడుతుంటివి? లేకపోతే ఏమిటండి, ఒక బజారు రౌడీకి ఖద్దరు బట్టలు కట్టారు, నడి బజారులో ఎస్ఐని దారుణంగా హత్య చేసిన వ్యక్తికి రాజకీయ చరిత్ర అంటగట్టారు, ఒక ఆడదాన్ని బజారులో పట్టపగలు అందరూ చూస్తుండగా బట్టలు విప్పిన దుశ్శాసనుణ్ణి అధికార పీఠం ఎక్కిస్తున్నారు, పార్టీ గౌరవాన్ని, ప్రతిష్టను సర్వనాశనం చేస్తున్నారు. అసెంబ్లీ గూండాల నిలయం కారా? మాకు ఈ గూండాల రాజ్యం వద్దు, ఈ గూండాల రాజ్యం వద్దు, ఈ గూండాల రాజ్యం వద్దు. అలాంటోళ్ళు లేకపోతే మీ పార్టీ ఎక్కడుందిరా? మీ పార్టీ కోసం మద్దతు చేశాం, రిగ్గింగులు చేశాం, జనాన్ని భయపెట్టి ఓట్లు వేయించాం. మేము లేకుండా గెలిచిన ఒక్క మనిషిని చూపించరా? అసలు మీలాంటి ముసలి వల్లనే పార్టీ నాశనం అవుతుందిరా. ఆ రోజుల్లో బ్రిటిష్ వాడి లాఠీ దెబ్బలు తగిలినప్పుడల్లా దేశం కోసం, స్వరాజ్యం కోసం మళ్ళీ మళ్ళీ చావాలనిపించింది. కానీ బాబు, ఈరోజు నువ్వు కొట్టిన దెబ్బ తిన్న తర్వాత సంపాదించుకున్న స్వాతంత్రాన్ని, స్వేచ్ఛని మీలాంటి వాళ్ళ బారి నుండి రక్షించుకోవడానికి ఇంకా ఇంకా బ్రతకాలనుంది బాబు, ఇంకా బ్రతకాలని ఉంది. వస్తాను. చూడు కాళీ, గా ముసలోడు గిట్ల దమా గిట్ల ఖరాబై ఏందేందో మాట్లాడతాండు. గో గాయన బదులు నేను పెడతాండ దండం గయన్ని అది మరు. ఎవ్వడేమన్నా గాని ఈ నియోజకవర్గం నుంచి శ్రీ కాళీ గారు నిలబడతాండు. ఏమండి, కాళీ గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారటగా? ఇచ్చారండి, ఇచ్చారు. ఏ పదవి లేకుండానే మనుషులు తింటున్నాడు. రేపు ఎమ్మెల్యే అయితే దేశాన్నే దోసుకు తింటాడు. అయ్యా, ఎలక్షన్లలో తిరిగే జీపులు ఇవ్వడానికి మీరు మహాఉబలాట పడుతున్నారు. నమస్కారం. నేను తమరు కూర్చోండి. ఇకపోతే తమ జాతక ప్రభావం ఏమిటో గానీ నగరంలోని షాపు ఓనర్లందరూ తమ కట్టాల్సిన సేల్స్ ట్యాక్స్ లో సగభాగం తమ నిధికి విరాళంగా ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. ఇకపోతే సినిమా హాల్స్, ఫ్యాక్టరీ ఓనర్స్, కాంట్రాక్టర్లు వాళ్ళు కట్టాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టైనా సరే తమ పార్టీకి నిధిగా ఇచ్చేస్తా ఉంటున్నారు. హలో ఎవరు? నమస్కారం సార్, ఎక్కడి నుంచి?
ఏంటి అండమాన్ నుంచా? ఒక్క నిమిషం సార్. ప్రజానటుడు కేడీ రావు గారు. చెప్పండి సార్. ఒక్క సెకండ్ లైన్లో ఉండండి సార్ ప్లీజ్. వారు వారం రోజులు కాల్ షీట్లు క్యాన్సిల్ చేసుకుని ప్రచారం కోసం అని చెప్పి బయలుదేరి వస్తా ఉంటున్నారు. వద్దని చెప్పు. నిర్మాతకి కష్ట నష్టాలు కలిగించడం ఎందుకు, అక్కర్లేదని చెప్పు. మన ప్రచారం ఏదో మనమే చేసుకుందాం అంటున్నారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వారు కూడా థ్యాంక్స్ చెప్పమన్నారండి. ఉంటానండి. చూడండి రా, నన్ను అనుమానించి మీ పిరికితనాన్ని చాలా అందంగా నిరూపించుకున్నారే. ఆడదాని ఆలోచన ఆటంబాంబు కన్నా ప్రమాదం. నిన్ను నమ్మేంత అమాయకుని కాదు. మనుషుల్ని నమ్మని వారే రాజకీయాల్లో పైకొస్తారంటారు. ఇదే కాబోలు. నీ కడుపులో కసి నీ మాటల్లో కనిపిస్తూనే ఉంది. అభిమానంతో మీ దగ్గరకు వచ్చిన మనిషిని ఇలా అవమానించడం మంచిది కాదు. కట్టుకున్న వాడి గడప ఇంతవరకు తొక్కను నేను మీ గడప తొక్కానంటే నా మనసుని ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంతకీ దేనికొచ్చావు? ఎన్నికల్లో నిలబడ్డ మిమ్మల్ని అభినందించడానికి వచ్చి ఉంటుంది. చేతిలో దండగర పట్ల నమ్మమంటావా? మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. మీరంటే నాకు గౌరవం, అభిమానం. ఎందుకో తెలుసా, ఈ సమాజంలో ఏమీ చేయలేని నా భర్త లాంటి మంచి వాళ్ళ కంటే ఏమైనా చేయగలిగిన మీలాంటి వాళ్ళ వల్లే ఏనాటికైనా ఈ సమాజానికి మేలు జరుగుతుందన్న నమ్మకంతోనే మిమ్మల్ని అభినందించడానికి వచ్చాను. ఈ ఎన్నికల్లో మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. తీసుకోండి. కూర్చోండి. థ్యాంక్ యూ. ఈ ఎన్నికల్లో మీకు నేను ప్రచారం చేయాలనుకుంటున్నాను. నువ్వా? అవును. మీ చేత అవమానించబడ్డా నేను మీకు ప్రచారం చేస్తే మేలే జరుగుతుంది. అంటే నువ్వు ప్రచారం చేయకపోతే నేను ఓడిపోతానా? అమ్మో, ఇంకేమైనా ఉందా? మీరు ఓడిపోతే సగం మంది ఓటర్లు ఉరిపోసుకుంటారు. ఎందుకని? ఎందుకనా, మీకు ఓట్లు వేయలేదన్న భయంతో మీరు వచ్చి బట్టలిప్పుతారు, లేక ఇంకేమైనా చేస్తారన్న భయంతో కావచ్చు. అచ్చా, ఝాన్సీ, నువ్వెందుకు వచ్చావో నాకు బాగా తెలుసు. నా మీద కక్ష సాధించడానికి నా దగ్గరకు వచ్చావు. నిన్ను నాగమ్మ పంపించింది కదూ? కాళిగారు, నాగమ్మ చెప్పినట్లు వినటానికి నా ఆలోచనలు మరొకరికి అమ్ముకునే దరిద్రంలో లేను. నన్ను నేను నమ్ముకున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ ఎన్నికల్లో మీకు ప్రచారం చేస్తాను. వస్తాను. ఆగు ఝాన్సీ, నిన్ను నమ్మలేక కాదు, ఊరికే అన్నాను. ఏమనుకోకే. నీ సహకారానికి నా థ్యాంక్స్. మహాలింగ గారు, అయ్యా, ఝాన్సీ గారికి ప్రచారానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయండి. థ్యాంక్ యూ. ఎందుకైనా మంచిది, ఒక గంట కనిపెట్టండి. రాజకీయాల్లో పడిపోయారు. అమ్మో.